ఇక అప్డేట్ చూస్తే నైరుతి రుతుపవనాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముషిరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రామ్నగర్లో వర్షం పడుతుంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. సైనికపురి, కుషాయిగూడ, కాప్రా, ఈసీఐఎల్, హౌసింగ్ బోర్డ్, చెర్లపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. బోడుప్పల్, పిర్జాదిగూడ, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాచారం, మల్లాపూర్లో వర్షం దంచుకొట్టింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే వాయుగుంట ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా దాదాపు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం అనేది కురుస్తుంది. ప్రధానంగా ముషిరాబాద్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, రామ్నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోలు, కుషాయిగూడ, ఈసీఎల్, హౌసింగ్ బోర్డ్, చెర్లపల్లి, సైనిక్పురి, హబ్సిగూడ, తార్నాక, నాచారం, మల్లాపూర్ తో పాటు బోడుపల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళ కావడంతో ఇటు ప్రధానంగా ఇండ్లకు వెళ్లేటువంటి సమయం కావడంతో, ఆఫీసు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇటు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 6 నుంచి దాదాపు మరో 2 గంటల పాటు ఈ వర్షం అనేది కొనసాగనున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఎవరైతే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు, ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా మ్యాన్ హోల్ కనుక పొంగినట్లయితే ఖచ్చితంగా అలర్ట్ చేయాలంటూ కూడా, వాటిని క్లియర్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో దాదాపు 2 గంటల పాటు కొనసాగేటువంటి వర్షం నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. మరో 2 గంటల పాటు ఈ వర్షం అనేది కొనసాగనుంది. అటు హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాలకు కూడా 2 గంటల తర్వాత కూడా వర్షం కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం అనేది, అత్యంత భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్. తెలంగాణలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. జూరాలో ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో 1,559 క్యూసెక్లుగా ఉంది. రేపటి వరకు 1,00,000 క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. దీంతో జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో గురుకులాలను నిర్వీర్యం చేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు పెంచడంలో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్కూళ్లకు సంబంధించి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. ఏడాది గడిచినా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం తట్టెడు మట్టి తీయలేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురుకులాల ఏర్పాటు కానీ 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాల్లో అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను, నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం, కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి. మీరు పెడుతున్న బడ్జెట్ కానీ, మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ, మీరు చెప్తున్న మాటలు కానీ, దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం, కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు. మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేము వ్యతిరేకించట్లేదు. 200 కాకపోతే 2000 కోట్లు పెట్టండి, కానీ ఆ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం. అంటే మీ విధానం ఏది ఉందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? 125 కోట్లలో పెడతారా? 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టెడు మట్టే లేదు, కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళనంతా కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా 85 కోట్ల నుండి 125, 200 ఎట్లా పెరిగిందనే చెప్పాలి, ఎందుకు పెరిగిందనే చెప్పాలి. 85 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏమేమి నామ్స్ పెట్టున్నారు, 125 కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏం పెట్టున్నారు, ఏం మార్పు వచ్చింది? 85 కోట్లకు 125 కోట్లకు, అదేవిధంగా 200 కోట్లకు ఏం మార్పు వచ్చింది? కనీసం అదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు మీకన్నా క్లారిటీ ఉందా? అది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద అదేదో అడ్డుకుంటున్నాము, పేద బిడ్డలకు చదువు చెప్తుంటే అది ఇష్టం లేదనే లెవెల్లో మాట్లాడిందని ఖండిస్తూ ఇప్పటికైనా ఈ మతలబేందో క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని. మరి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ అన్నప్పుడు ఎన్ని రోజులు కడతారు? ఈరోజు మీరు ఇచ్చిందా 20 స్కూళ్ళు సరిపోతాయి. మరి మిగతా స్కూళ్ళు, మిగతా నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో మీ ప్రణాళిక ఏందని ఈ ప్రభుత్వం క్లియర్ చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాలను చూస్తుంటే భయం వేస్తుందన్నారు ఎమ్మెల్సీ వాణిదేవి. అంత ఖర్చు చేసి స్కూళ్లను ఎప్పటిలోగా కడతారని ప్రశ్నించారు. విద్యకు ఎంత ఖర్చు చేసినా తక్కువే, కానీ ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వాణిదేవి. ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడతామని అనౌన్స్మెంట్ చేశారు. దానికి ప్రతి స్కూల్కి ఇంత ఖర్చు అవుతుందని చెప్తుంటే ఈ అంచనాలు చూస్తే చాలా భయం వేస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు పాసిబుల్ అవుతుందా? అసలు మంచి టీచర్ కావాలి, మంచి క్వాలిఫైడ్ పర్సన్ కావాలి, కమిటెడ్ టీచర్ కావాలి. కానీ
ఇప్పుడు పాత స్కూల్స్ అన్నీ ఏం చేస్తారు? అసలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్టే కదా. ఇప్పుడు అన్నిటికన్నా ముందు జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని అతి దైన్యమైన స్థితిలో ఉంది. నేను చాలాసార్లు కూడా విన్నవించుకున్న ప్రభుత్వానికి మౌలిక వసతులు కూడా లేవు. కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ స్కూల్స్ అన్నీ ఏం చేస్తారు? ఇవి కఠినవన్నీ ఉన్నాయి కదా. తర్వాత కస్తూర్బా స్కూల్స్ అంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇవన్నీ ఏం చేస్తారు? సో ఎందుకంటే మన జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి అంటే ఫిబ్రవరి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి, మార్చిలో ఎగ్జామ్స్ అయితే 2 నెలల టైం ఉంటుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ ఉండేది ఉంటే అవన్నీ మనం సవరించుకోవాలి. అట్లాంటి విషయాలన్నీ పోయి ఇప్పుడు 80 కోట్లతోని ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దీంట్లో ఇంటేక్ ఏంటి? అసలు పాత సిలబసే కంటిన్యూ అవుతుందా? విద్యలో మార్పులు ఏమన్నా చేస్తారా? అట్లాగే అప్పటిదాకా ఈ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒకే దగ్గర తీసుకొస్తే ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ అంటే మరి హాస్టల్ కూడా అందులో ఉంటుందా? మరి ఎక్కడెక్కడో దూరం నుంచి కొందరికి దగ్గర ఉండొచ్చు కావచ్చు స్కూల్, కానీ నియోజకవర్గం అన్నప్పుడు దూరం ఉన్న స్కూల్ పిల్లలు ఎట్లా రీచ్ అవుతారు స్కూల్కు? ఇవాళ చాలా చాలా ఆలోచించి అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా స్థితిగతులు తెలుసు కదా. అక్కడికి ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లలు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్కి డబ్బులు లేవు, వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ట్రంప్ గురించి రోజు వింటున్నారు కదా. ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లల్ని ముందుగా ఆదుకోండి. ఇక్కడ స్కాలర్షిప్స్ మీదనే బతుకుతున్న చదువుకుంటున్న పేద విద్యార్థుల గురించి ముందు రిలీజ్ చేయండి బడ్జెట్. ఈ 2 విషయాలు చాలా అత్యవసరమైన విషయాలు. ఇవి అటెండ్ చేయకుండా కొత్త ప్రపోజల్స్ పెడుతున్నారు. దాంట్లో చాలా యాంబిగ్విటీ ఉంది. బోరబండ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు సర్దార్ ఆత్మహత్య అందరినీ కలిచివేస్తుంది. స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపుల కారణంగానే సర్దార్ సూసైడ్ చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావాలని ఒత్తిడికి తలొగ్గని సర్దార్ ఇంటిని జెడ్ఎంసీ అధికారుల అండతో కూల్చేశారని అంటున్నారు. బాబా ఫసీయుద్దీన్పై చర్యలు తీసుకోవాలంటున్న బోరబండ స్థానికులతో మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు వీళ్ళందరి వేధింపుల వల్ల చాలామంది బలవుతున్నారు. బోరబండ డివిజన్కి సంబంధించిన సర్దార్ అనే మైనార్టీ సెల్ అధ్యక్షుడిని స్థానికంగా ఉన్న కార్పొరేటర్ పలు ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని, దానివల్ల గత రాత్రి నిండు ప్రాణం బలైపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా రోడ్డు మీద పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏం జరిగింది, దానికి జరగడానికి గల కారణాలు ఏంటనేది స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు బోరబండ అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు అన్న చెప్పండి, అసలు ఇవి జరగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా సర్దారు గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. కొన్ని నెలలుగా ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో దాని మీద ఒక ఫ్లోర్ వేయడానికి, అదే ఇల్లు చూడండి, ఆ ఇల్లు ఉంది కదా, దాని మీద ఒక ఫ్లోర్ వేసుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు రెగ్యులర్గా రావడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం అనేది వేధింపులకు గురి చేశారు. అతను మాకైతే ఎవరైతే బోరబండ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ పక్షాన తిరిగే నాయకులు, చిన్న చిన్న లీడర్లు కానీ ఎవరన్నా కానివ్వండి, వాళ్లకు పార్టీ మారాలనే ఒత్తిడి మాత్రం ఇక్కడ ఉంది స్థానికంగా. మీరు ఇదే పార్టీలో కొనసాగొద్దు, మీరు ఏ కార్యక్రమాలు చేయొద్దు అనేది ఆ విధమైన ప్రోపగండా అనేది ఇక్కడ లేపడం జరిగింది. ఆ ఒత్తిడితోనే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు సతాంచడం వల్ల వాళ్ళ ఇల్లు గులగొట్టడం జరిగింది. లాస్ట్ మంత్ ఇదే 29 తారీఖు నాడు వాళ్ళ ఇల్లు డెమాలిషన్ అయింది. ఏదైతే ఇన్సిడెంట్ వల్ల అతను ఇతరులకు సాయం చేసేవాడు. ఎవరన్నా అతనికి సాయం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయననే సాయం చేసేవాడు. వాళ్ళ ఇంటిని నేను కాపాడుకోలేనని మనస్తాపానికి గురయ్యి ఈ విధమైన ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం జరిగింది అనేది. ఓకే అన్న, చెప్పండి, ఈ సమయం అనేది ఏ టైంలో జరిగింది, ఏ టైంలో మీకు తెలిసింది? 9:30 మాకు తెలిసేది జరిగింది ఇది. అయితే బాబా ఫజీద్ అనేవాడికి 2 పర్యాలు గెలిపించుకోలేం మేము. వాడు మేమేస్తే ఓట్లు గెలిచాడు. మేము బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి మేము వేసాం ఓట్లు. వాడి పార్టీ మారితే మేము పార్టీ మారాలా? మేము పార్టీ మారాలా? మమ్మల్ని ఎంత ఒత్తిడి చేస్తున్నాడు అంత ఒత్తిడి చేస్తున్నాడు. ఇల్లు కట్టిపోయాలంటే వాడు ఇల్లు కట్టిపోయాలి. వాడు చెప్తేనే ఇల్లు కడతాడు, లేకపోతే ఆఫీసర్ రాడు. అంత టార్చర్ పడుతున్నాడు. నేను అన్నానగర్ ప్రెసిడెంట్ని, నాకు అక్కడ ఇల్లు కడుతున్నారు, వాడు చెప్పిందే మాకు అవుతుంది, లేకపోతే అక్కడ ఇల్లు కాదు. మనతో పాటుగా వచ్చేసి కొంతమంది ఉన్నారు. మా చెప్పండి, మీకు సర్దార్ అనే వ్యక్తి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది? ఇది 10 years పరిచయం. తెలంగాణ ఉద్యమం మనకు 99లో స్టార్ట్ అయింది ఉస్మానియాలోనంటే, మేము కొంచెం టైం తీసుకొని నేను బోరబండలో ఒక్కదానిగా వచ్చి పనిచేసిన రకం నాది. అప్పుడు ఈ సర్దార్ అనేట ఆయన చిన్నోడే, మరి అంత పెద్ద ఆయన కాదు, చిన్న పిల్లోడు. తర్వాత ఏమైంది, మైనార్టీ అంటే మోసిన్ భాయ్ అని ఇంకొక డివిజన్ ప్రెసిడెంట్ ఉండే,
అతను మేము కలిసి చేసినాము. అప్పటి నుండి పరిచయం అంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 years పరిచయం. 4 days క్రితం కలిసి 4 days అప్పుడు నాతో మాట్లాడి కృష్ణమోహన్ అన్నది ఇట్లా అయిపోయింది ఇల్లు ఏంటన్నా మరి అని అంటే, అక్క మాది కూడా గులగొట్టిర్రు అక్క, ఇగో ఇది పరిస్థితి, మమ్మల్ని రమ్మని చెప్తున్నారు, మమ్మల్ని కండువా వేసుకోమంటున్నారు. మరి కండువా వేసుకుంటాము, ఓకే నువ్వు బెదిరించినావు కాబట్టి నేను కండువా వేసుకుంటాను, నేను నీకు పని చేస్తానా? ఒకవేళ బెదిరింపులు నువ్వు ఎన్ని రోజులు బెదిరిస్తావు? ఎంతమంది ప్రాణాలు? ఇంతకుముందు గతంలో కూడా 2 చనిపోయారు ఇదే పరిస్థితి. ఈ టార్చర్ భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ టార్చర్లు భరించలేక ఏదో ఒక రోగాలు వచ్చి పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమందిని నువ్వు సఫర్ చేసుకుంటూ నువ్వు ఇంకా ఏం సాధిస్తావు మా దగ్గర? ఇప్పుడు చిన్న పిల్లలు సర్దార్ బాయ్కి, ఆ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళని ఏంటి అసలు? వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ ఏంది? ఎవరు చూడాలి? వాళ్ళ బాధ్యత ఎవరు వహించాలి? ఏం చేయాలి? నీకు మీ సేవలు బంద్ చేస్తే ఏమొస్తుంది? ఇండ్లు కూలగొట్టితే ఏమొస్తుంది? పైసలు ఎట్లా వసూలు చేసుకునే పడుతుంది? ఇంకేం కావాలి ఇక నీకు? బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కార్పొరేటర్గా అయ్యి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కండగలుపుకున్న బాబా ప్రసిద్ధన్ అనే వ్యక్తి బోరబండలోని నాయకులు కావచ్చు, కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి తరచూ వేధింపులు చేస్తున్నాడు. జిహెచ్ఎంసీ అధికారులని అడ్డం పెట్టుకొని కూడా ఇళ్లను కూల్చేసిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయని చెప్తున్నారు. దానిలో భాగంగానే గత నెల 29వ తారీఖు రోజున సర్దార్ అనే బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడికి సంబంధించిన ఇల్లుని జిహెచ్ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకొని కూల్చివేసిన సంఘటనకు మనస్తాపానికి చెందిందని, దానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకువచ్చేసి భవన నిర్మాణాన్ని కూల్చేయడం, దాంతో పాటుగా పార్టీ మారినట్లయితే నీకు ఇల్లు మళ్ళీ కట్టిస్తామని, లేకపోతే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి అన్ని విధాలుగా ఒకవైపు వ్యాపారంగా మరోవైపుగా పార్టీ పరంగా కూడా ఇబ్బందులకు గురయ్యే మనస్తాపానికి గురై సర్దార్ అనే వ్యక్తి భవనంపై పడి చనిపోయారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఆ కుటుంబానికి, రోడ్డు మీద చిన్న పిల్లలు ఉన్న సర్దార్ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ప్రత్యూష, జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టుకి ప్రస్తుతం 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతూ ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తనప్పటికీ కూడా నారాయణపుర ప్రాజెక్టు దిగువన, జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి భారీగా వరద ప్రవాహం వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.38 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. దీంతో ఆ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా
అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోక ముందే ఎక్కువగా ఇన్ఫ్లోలు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో కొద్దిసేపటి క్రితమే 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 10 గేట్ల నుంచి 66,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఈ సీజన్ లో తొలిసారి. గతంలో గత 5-6 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మే నెలలో జూరాల ప్రాజెక్టులు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి వర్షాలు తొందరగా రావడంతో ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు శ్రీశైలంకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వెళ్తుంది. గత 10 రోజుల నుంచే జూరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లోలు వస్తున్నాయి. దాదాపు 8 నుంచి 11,000 క్యూసెక్లు హైయెస్ట్ గా ఈ గత 10 రోజుల నుంచి కూడా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. కానీ ఇవాళ 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతానికి నమోదవుతుంది. మరింతగా కూడా వరద పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. బీఆర్ఎస్ నేత జోగు నర్సయ్యపై అక్రమ కేసు పెట్టినందుకు నిరసన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నాడని నర్సయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ పోలీసులను నిలదీశారు. కారణంగా ఏమాత్రం కూడా తప్పు చేయకున్నా కానీ సోషల్ మీడియాలో ఏదో తప్పు పెట్టి చేశారని చెప్పేసి చెబుతూ కావాలని చెప్పేసి అంటే అని మా సంబంధించిన మనిషిని జోనసాయి గారిని ఏదో తప్పుగా మాట్లాడాలని చెప్పేసి అంటే అనవసరంగా కేసులు పెట్టడం జరుగుతున్నది. అది చాలా తప్పు. ఎంతో మంది కూడా పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. ఎన్నో వల్గర్గా ఎన్నో మాట్లాడుతుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఇష్యూకు ఈ రోజు వచ్చి మీరు మీ మీద కేసు అయింది, మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పగానే మా మిత్రుడికి అలా ఎందుకు అవుతుంది? మేమందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగినది. మీరు పెట్టినటువంటి వల్గర్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ కూడా మేము అవన్నీ కాంప్లైంట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇట్టి సమస్యని ఇప్పటితో సర్దుమరిగితే ఓకే, లేకపోతే మాత్రం మేము కూడా కంటిన్యూ కూడా అవన్నీ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారి మీద కేవలం ఇసుక మీద మీరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మీరు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఒక ప్రజలకు తరపున పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈ రోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముక్కల్ పిఎస్ లో కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈ రోజు వారు వచ్చారు కాబట్టి వారికి మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ కాన్ఫరెన్స్ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది, అది ఒక తప్పుడు కేసు, మీ తన ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపెట్టాడు. కేవలం ఇసుక మీద మీరు జాబితా ఇసుక మీద మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడద్దు? ప్రభుత్వానికి గండు కొట్టియాలని వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకుంటే ప్రజల తరపున మేము పోరాడు. ఇక ముందైనా కదా మీరు తీరు మార్చుకొని మీ పద్ధతి మార్చుకొని మీరు జాగ్రత్తగా ఉండకపోతే రేపటి నుంచి ఇదే మీరు కనుక సంస్కృతి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద బీఆర్ఎస్వి నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో ప్రభుత్వం కుమ్మక్కైందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల నుంచి ప్రభుత్వం లంచం తీసుకుందని మండిపడ్డారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచకుండా బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరేన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు.
మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్లు కౌన్సిలింగ్ అయితే ఏ విధంగా నిర్వహిస్తారో బీ కేటగిరీ సీట్లను కూడా ఆ విధంగా నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థికపరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక దిక్కు ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినా ఇవాళ ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఫీజు ఫిక్సేషన్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని పేరెంట్స్ అంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. మా పిల్లలను రేపు కనుక ఫీజు కనుక పెంచేది ఉంటే కొన్ని కాలేజీలో చదివేయాలని ఆలోచన ఉన్నా కూడా చదివేయాలని పరిస్థితి ఉంటుందని చెప్పి ఇవాళ భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఫీజులు మాత్రం పెంచొద్దు, ఫీజులు రియంబర్స్మెంట్ ఫీజులు ఏదైతే ఇప్పటివైతే గత సంవత్సరం ఏదైతే ఫీజు ఉన్నదో అవే ఫీజుతో ఇవాళ ఈసారి కన్సల్ట్ నిర్వహించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచినా సరే కానీ ఒక్క రూపాయి పెంచినా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానికి ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి బీ కేటగిరీ సీట్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిలప్ చేయాలి, కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఈ ఫీజులకు ఎందుకంటే వీళ్ళు పెంచినటువంటి ఫీజుల వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీ కేటగిరీ సీట్లను ఆన్లైన్ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో రాకముందుకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా కిందికి వెళ్ళి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా ఫీజులు వసూలు చేసి పేద ప్రజల మీద భారం పడే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం ఉత్సాహం పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీ కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు. పని ఒత్తిడితో నగిలిపోతున్నామని జగిత్యాల జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చేపట్టారు. పని ఒత్తిడితోనే జగిత్యాల జిల్లాకు చెందిన కార్యదర్శి చంద్రమౌళి గుండెపోటుతో మరణించినట్లు కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. 16 నెలలుగా ఏరియర్స్ నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శుల సంఘం డిమాండ్ చేస్తుంది. నిధులు లేక తమ సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు పంచాయతీ కార్యదర్శుల ఐక్యత పంచాయతీ కార్యదర్శుల ఐక్యత చంద్రమౌళి సార్ చంద్రమౌళి సార్ చంద్రమౌళి సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.